మనం గత నెలంతా, ఈ నెల పోయిన గత నుంచి కూడా యేసయ్య కుంటివాణ్ణి గుడ్డివాణ్ణి కనికరపడి అనేకుల మనుషులందరినీ కూడా కాపరి లేని గొర్రెలని కనికరపడి వారిని కనికరించినట్టుగా మనం చూసినాం కదా. పడి ఉన్న వారిని కనికరపడి లేపాడు, గతి లేని వారిని నిలబెట్టి కనికరించి నిలబెట్టుకున్నాడు. దీనిని బట్టి తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య కనికర పూర్ణుడు, ఆయన కనికరము కలిగిన వాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు మనల్ని క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ వాక్యం కాడ ఎందుకు ఆగానంటే వాస్తవానికి ఈ రోజున వాక్యం ఇది కాదు. ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కాస్త బ్రేక్ వేసాడు, వేసుకేసి కొంచెం ఆగన్నాడు, అక్కడ ఆగన్నాడు. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు, మీ తండ్రి ఎవరు? తండ్రి అంటే దేవుడు. మీరు కూడా కనికరము గలవారై ఉండండి. అలాగున్నావా నువ్వు? క్వశ్చన్ చేసుకోమని అన్నాడు, బ్రేక్ వేసాడు. స్తోత్రం. నేను కనికరించాను, ఎక్కడో అట్టడుగు నున్నోని లేపాను, పెంట కుప్పల మీద నుంచి నిన్ను లేపాను. ఈ మాట మీ అందరికీ కూడా వర్తించును. ఒకనాడు నిన్ను ఎవడు పట్టించుకోని స్థితి, నీకేమి లేని పరిస్థితి, ఈ రోజున నేను నిన్ను కనికరించి నిలబెట్టుకున్నాను. నేను కనికరము గల దేవుడు ఉన్న కనుక నేను మిమ్మల్ని నిలబెట్టుకున్నాను. మరి నేను కనికరించినట్లుగానే మీరు కనికరం కలిగిన వారిగా బ్రతుకుతున్నారా? ఇట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ దేవుడు ఆపాడు, బ్రేక్ వేశాడు. ఎందుకు ఈ కనికరం గురించి మనము ధ్యానించాలంటే బైబిల్ చెప్తుంది, కనికరము లేనివాడట కనికరము లేని తీర్పు పొందుతాడట. దేవుని దగ్గర నుంచి కనికరం పొందుకున్నావు, కానీ మనం కూడా కనికరం గలవారముగా ఉండాలట. యాకోబు పత్రికలో రాయబడింది చూడండి, 2:13 రాయబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. స్తోత్రం చెప్పండి. మన తండ్రి కనికరము గలవాడు కదా, మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు? కనికరం ఎందుకు కలిగి ఉండాలో చెప్తున్నాడంటే, కనికరము లేని వాడికట కనికరము లేని తీర్పు ఉంటుందట. దేవుడు మనల్ని కనికరించి లేవనెత్తాడు, నిలబెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా పడి ఉన్న వారిని లేపాలి. నేను కూడా లేవలేని స్థితిలో ఉన్న వారిని లేపాలి. ఈ సందర్భంలో ఈ వాక్యము మనందరినీ మేలుకొలుపుతుంది. నేను నమ్ముతున్నాను ఈ వాక్యం మీకు అర్థమైతే మీరు సరైన దారిలో ఉన్నట్టే. కనికరము లేదండి. కొంతమంది జీవితాలలో చూడండి ఎంత స్వార్థంగా బ్రతుకుతారంటే, స్వార్థపరులుగా బ్రతుకుతారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబమే తప్ప ఏది పట్టించుకోరు కదా. నిజమే కదా. ఎంత స్వార్థపరులుగా బ్రతుకుతారంటే మనుషులు, కనీసం కనికరం ఉండదు. అలాంటి కోపకు చెందినటువంటి ఒక భక్తుని జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు చూడండి. లూకాసు వార్త ఒక భక్తుని గురించి చూపిస్తున్నాడు. 16వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. దయతో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 16వ అధ్యాయం 24వ వచనంలో, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? హలో, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి. ఆగనమ్మా, కనికరపడమని ప్రార్థన చేస్తున్నాడు, ఏడుకుంటున్నాడు అబ్రహాము గారిని. అసలు ఈయన కనికరము పొందడానికి అర్హుడేనా? ఇంటి ముందలే ఒక దిక్కులేనటువంటి ఒక బీదవాడు, బీద లాజరు, తిండికి కూడా లేక ఇంటి ముందర కూర్చొని ఉన్నాడు.
తినడానికి తిండి లేక ఈ ధనవంతుని బల్ల మీద నుంచి పడే రొట్టెలు తిని బతకడానికి ఆశపడుతున్నాడట. రెండోది, తన గాయాలు మానుపుకోవడానికి కూడా మందులు లేక ఉంటే కుక్కలు వచ్చి నాకుతుంటే ఇవన్నీ చూస్తున్నాడు కానీ అసలు కనికరమే పడట్లేదట అతను. ఇప్పుడు సచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి. ఎలా కనికరించాలి? ఎందుకు కనికరించాలి? బ్రతికినన్ని రోజులు నీ బట్టలే చూసుకుంటువి, నీ కడుపే చూసుకుంటువి, నీ కుటుంబమే చూసుకుంటువి, నీ సోకే చూసుకుంటువి. ఇప్పుడు సచ్చినంగా కనికరపడమంటే బైబిల్ చెప్తుంది, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. గుర్తుపెట్టుకో. ఏం ఇత్తుతామో వరి పంట ఇత్తితే వరి పంటే కోస్తాం. ఇక్కడ నువ్వు కనికరం లేని జీవితం ఇత్తినావో అక్కడ కనికరం లేని తీర్పులో పాలు పొందుతున్నాడు. బైబిల్లో నుండి నేర్చుకోవాల్సింది, దేవుడు నాకు కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పెళ్ళం ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు కాదు. ఇది నేర్చుకోండి. అసలు నేర్చుకోవాల్సినవి ఇవి ఉన్నాయి. నేను కనికరము గలవాడనైనట్టు మీరును. ఇప్పుడు ఈ ధనవంతుని యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చూడండి. ఇతను ఎక్కడ? ధనవంతుడు ఒకడు ఉండెను. 16 అధ్యాయం 20. ఊదా రంగు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము, స్తోత్రం చెప్పండి, దేవుడు నిన్ను దీవించింది, ఆశీర్వదించింది సుఖపడడానికి. ఇప్పుడు ఇతని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామనంటే, తండ్రివైన అబ్రహామా అని అంటున్నాడు. చూసారా? ఎక్కడ పడి? పాతాళములో పడి. పాతాళం అంటే నరకం. మీకు అర్థం కాబట్టి చెప్తున్నా, నరకము. అక్కడ పడి తండ్రివైన అబ్రహామా అని అడుగుతున్నాడంటే, బైబిల్ గ్రంథంలో అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ఎవరికి? వీడెందుకు తండ్రి అంటున్నాడు అబ్రహాముని? వీడు కూడా విశ్వాసే. వీడు కూడా విశ్వాసే. బతికినన్ని రోజులు తలుపులు వేయొద్దమ్మా, వేస్తే కనబడు. వీడు కూడా బ్రతికినన్ని రోజులు విశ్వాసిగానే ఉన్నాడు కానీ దేవుడు చెప్పిన పద్ధతిలో బతకలేదు. దేవుడు చెప్పిన పద్ధతి ఒకటి ఉంది కదా, ఆ పద్ధతిలో బతకలేదు. కనుక చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వీడు కనికరపడమని అబ్రహాం గారిని ఏడుకుంటున్నాడు. ఎందుకు కనికరపడాలి ఆయన్ని? చెప్పండి, మీరే చెప్పండి. నేను ఇతని గురించి ఒక మాట చెప్పగలుగుతాను. బైబిల్ పరంగా ఇతను ఏ జాతికి చెందినవాడో చెప్పగలుగుతాను. ఏ కాలం వాడు అనేది అబ్రహాము కాలం, అది మోసే గారి కాలానికి చెందినవాడు అనేది కొంతమంది అభిప్రాయం. కానీ ఇతడు ఏ జాతికి చెందినవాడో చెప్పడానికి మాత్రం నేను రీసెర్చ్ చేశాను. అసలు ఎందుకు ఇతడు తండ్రి పైన అబ్రహామా అని అబ్రహాము గారిని తండ్రి అని పిలిచాడనంటే, ఇతనికి కూడా దేవుడు పరిచయం ఉంది. ఇతడు నాకు తెలిసి నా బైబిల్ రీసెర్చ్ ప్రకారం, పరిశోధన ప్రకారం ఇతడు ఒక పరిసయ్య కుటుంబానికి చెందినవాడు. ఏంటి? పరిసయుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఎలా చేయి పెట్టుకుని వెళ్ళండి. 23వ అధ్యాయం 23వ వచనం. ఇతను శాస్త్రుల కుటుంబమైన కావచ్చు, పరిసయ్యుల కుటుంబానికి, ఏదో ఒక కుటుంబానికి అయితే చెందినవాడు నాకు తెలిసి. పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఇప్పుడు వాటిని మానక, ప్రైజ్ ద లార్డ్. నేను చెప్తున్నానుగా, ఈ సందేశాలు అర్థం కావాలంటే మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఈ ధనవంతుడు శాస్త్రుల కుటుంబానికో పరిసయ్యుల కుటుంబానికో చెందినవాడని ఎందుకన్నానంటే, ఇతడు నమ్మకంగా పుదీనాలో, సోపులో, జీలకర్రలో దశంభాగం ఇస్తాడట. ఏమిస్తాడు? నమ్మకంగా ఇస్తాడట. నమ్మకంగా
దశమ భాగాన్ని పంపిస్తాడట. కానీ న్యాయమైన జీవితం లేదట. సాటివాడు కష్టాలలో ఉంటే కనికరం లేదట. దేవుడంటే విశ్వాసం లేదట. ఎవరిని గురించి మాట చెప్తున్నాడు? శాస్త్రులు పరిచయుల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుని మనం దేనికి పోలుస్తున్నాం? ఇతను కూడా విశ్వాసే, పరిచయులు కూడా విశ్వాసులే, దే ఆర్ ఆల్ బిలీవర్స్, వాళ్ళు కూడా విశ్వాసులే. కానీ దేవుని క్రమమును పాటించరు, దేవుని న్యాయాన్ని అనుసరించరు, ప్రధానమైన విషయాలను పట్టించుకోరట వాళ్ళు. ప్రధానమైన విషయాలు ఎంతసేపు ఏం ఆలోచిస్తారో తెలుసా? మందిరం అంటే కానుక, మందిరం అంటే బియ్యం, మందిరం అంటే లడ్లు, మందిరం అంటే తిండి. ఇదే తప్ప దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని బిడ్డల యొక్క లక్షణాలు ఇవి. న్యాయము, కనికరము, దేవుళ్ళు మన నమ్మకం ఇది లేవట వాడికి. ఇప్పుడు ఈ ధనవంతుడి యొక్క గుణ లక్షణాలను బట్టి, అతను అబ్రహాము గారిని పిలిచిన విధానాన్ని బట్టి నేను ఇతడు ఒక పరిచయ కుటుంబానికి చెందినవాడని నేను నిర్ధారణకు వచ్చాను. రోజు సుఖపడుతున్నాడు, రోజు తింటున్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు. కానీ ఇంటి ఎదురుగా కూర్చున్నటువంటి భేదవాని గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ భేదవాడు ఎన్ని కష్టాలు పడ్డాడంటే, తినడానికి తిండి లేదు, ఏదో ఏరుకొని తిని బతుకుతున్నాడు. మంచి ఇల్లు కూడా లేదు, ఇల్లు ఉంటే అలా వాకిటి ఎందుకు పడి ఉంటాడు? మూడోది ఆరోగ్యం కూడా లేదు. కానీ ఇతను చనిపోయాడు. నేను చెప్తున్నాను, ఒక సేవకుడిగా క్రీస్తుని నమ్ముకోవడం అంటే ఇల్లు వాకిలిపై ఆరోగ్యం ఇవి ఉండటం కాదు, దేవుని కలిగి ఉండడమే. అన్నీ కలిగి ఉండటం. ఏమి లేకపోయినా దైవభక్తిలో ఉన్నాడు ఆ పేదవాడు. అన్నీ ఉన్నవాడేమో దర్జాగా బతుకుతున్నారు. ఇప్పుడు చూడండి, ఏమి లేనివాడు చచ్చిపోతేనట దేవదూతలు వచ్చి తీసుకుపోయారట. ఏంటి? అన్నీ ఉన్నోడు, కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు ఇదే కదా, కొంచెం యోగాలు, మెడిటేషన్, ప్రాణాయామం అన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుని కొంచెం లేటుగా చచ్చిపోయినాడు. హల్లెలూయా. అసలు కొంతమందిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎందుకు పుడతారా అనిపిస్తుంది. ఏం తిండి తింటారో అర్థం కాదు, ఎట్ట తింటారో తెలియదు. కక్కుర్తి తింటారు సార్. ఈడు బహుగా సుఖపడుతూ ఎంత లగ్జరీగా బతుకుతున్నాడంటే అంత లగ్జరీగా ఉన్నాడు. ఈడు కాస్త లేటుగా చచ్చిపోయినాడు. హల్లెలూయా. బీదవాడు చచ్చిపోతే లాజర్ని తీసుకుపోవడానికి దేవదూతలు, ఈయన చచ్చిపోతే దిక్కేవులేడు. కన్ను మూసి తెరిచేసరికి పాతాళంలో ఉన్నాడు. కన్నులెత్తి చూసేసరికి అబ్రహాము కుడి రొమ్మున లాజరు కూర్చున్నాడు. లాజర్ను చూస్తున్నాడు. అప్పుడు చేస్తున్న ప్రార్థన ఇది. భూమి మీద ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన ఉందని రాడు, ఆరాధనకి రాడు. ఎప్పుడు వస్తారో తెలుసా సార్? డబ్బుల నిశ్వాసులు. హలో, డబ్బుల నిశ్వాసులు ఎప్పుడు వస్తారో తెలుసా? డబ్బులు ఎక్కువ ఉండి కొంచెం పేరు ప్రఖ్యాతుల నిశ్వాసులు పండగలకు వస్తారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి అసలు దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే అసలు భయం ఉండదు. హలో, అస్సలు భయం ఉండదు వీళ్ళకి. ఆ కేటగిరీకి చెందినోడు ఈ ధనవంతుడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ మాటలు విన్నాక చాలామందికి కిరసనాలు పెట్టి తగలబెట్టినట్టు ఉంటుంది. నిజం. వాక్యాన్ని లింక్ చేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టే సహాయం ఉందే, అది గ్రేట్. ఆయన చెప్పినప్పుడు మనం వినాలా, ఖచ్చితంగా ఇని తీరాల్సిందే. వీడు చచ్చిపోయాక కూడా వాడు చూడండి కనికర పడమని ప్రార్థన ఏడుకుంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఏమన్నాడంటే, నాయనా కుమారుడా, నీ జీవిత కాలం అంతయు అరిసెలలో కూడా నెయ్యి వేసుకొని కాల్చుకొని తిన్నావు. స్తోత్రం. రే కళాకానీలు, నీ బొందకానీలు తిని 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 అసలే లేక దుప్పటి లేకుండా ఇంటి ముందల పడి రొట్టెలు ఏరుకొని తింటుంటే వాడిని పట్టించుకోలేను. నువ్వేమో ఇంత సుఖపడుతూ బతుకుతుంది. ఇప్పుడు నిన్ను ఏం కనికర పడాలిరా కొడుకా, నిన్ను ఏం కనికర పడాలి నిన్ను? అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి.
నీకు ఇష్టమైన తిండి తిన్నావురా, నీకు ఇష్టమైన తిరుగులు తిరిగినావు. లాజరు కష్టం అనుభవించాడు. గుర్తు చేసుకో, ఆడేం కష్టపడి వచ్చాడు ఇక్కడికి, నువ్వేం సుఖపడి వచ్చావు వీడికి. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఉపవాసం ఉన్నా భూమి మీద ఉపవాసం ఉండి సావాలి. ప్రార్థన చేసిన ఇక్కడనే అడగాలి దేవుడు. చచ్చిపోయినాక మన ప్రార్థనలు వ్యాలిడ్ కావు. ఏనాడు ఆయన పట్టించుకోవాలి. అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఈడేమంటూ ఈడు ధైర్యం ఏంటంటే, నేను ఆ తండ్రి అయిన అబ్రహాం అని అంటున్నాడంటే, అబ్రహాం గారు వీడికి తండ్రి అని తెలుసు. భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ తండ్రి ఎవరైనా అంటే అబ్రహాం గారే. బైబిల్ తెలిసిన మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి విశ్వాసులకు తండ్రి ఎవర్రా అంటే ఎవరు చెప్పాలి? మరి ఈడు ఎందుకు తండ్రి అంటున్నాడు? ఈడు కూడా విశ్వాస. ఈడు కూడా సోపులో ఎత్తాడు, దశంభాగం జీలకర్రలో ఎత్తాడు, పుదీనాలో ఎత్తాడు, కొత్తిమీర కట్టలో కూడా ఎత్తాడు వాడు. కానీ చర్చికి పోడు. దేవుని వాక్యం అండు. స్తోత్రం. దేవునికి కావాల్సింది ఏంది? నీకాడ కనికరము లేదు, న్యాయమైన జీవితము లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు. ఎందుకు నువ్వు ఎన్నిచ్చే ఏమి? అందుకే అన్నాడు, వాటిని మానక వీటిని చేయాల. ఏది? కనికరం ఉండాలి, న్యాయం ఉండాలి, విశ్వాసం ఉండాలి. వాటిని మానవద్దు జీవితంలో, వాటిని చేస్తూ దశంభాగం ఇవ్వాలి అన్నిటిలో. ఈనాటి దొంగ విశ్వాసులేమో ఇది ఇయ్యరు, అది ఏది చేయరు, ఒకటి అంత దొంగ బతుకులు. నిజమా కాదా? పెట్రోల్ పోసినట్టు తగలబెట్టినట్టు ఉంటుంది ఈ మాటలంటే. ఇప్పుడు దశంభాగం ఇయ్యరు. మూడోది ఇది, ఈ మూడు పాటించకుండా దర్జాగా బతుకుతారు. ఈయన లెక్కనే. ఎవరి లెక్క? ధనవంతుల. ఈడు పరిచయుడు. నా లెక్కలో మీరు ఈ థియాలజీ చెప్తారా? ఇది కాంటెంపరీ విషయాలు, ఇది కాంటెస్ట్లో ఉండాలి. పనికిమాలను కొంతమంది ఉంటారు. సరే, ఏం పని ఉండదు వీళ్ళకి. పరిశుద్ధ ఆత్మ ఉండదు, మోకాల ప్రార్థన ఉండదు, దేవుని అడగటం ఉండదు. కాంటెంపరీ విషయాలు అండి కాంటెస్ట్లో చూడాలని. మరి కాంటెస్ట్లో చెప్పు. నేను కాంటెస్ట్లోనే చెప్తున్నా. కాంటెస్ట్ అంటే వాక్యము, అక్షరార్థంగానే చెప్తున్నాను. ఈడు పరిచయుడు అని అక్షరార్థంగానే బైబిల్లో రాయబడి వాడి జీవితాన్ని బట్టి చెప్తున్నా నేను. వాడికాడ ఏం లేదు. ఇంటి ముందర కూర్చున్న భేదాన్ని పట్టించుకోవట్లేదు, రోగంతో పాటు ఉన్నటువంటి వాడిని పట్టించుకోవట్లేదు, దర్జాగా తిని బతుకుతున్నాడు. ఈయనకి ఏం పేరు పెడతావు నువ్వు? చెప్పు, నువ్వే చెప్పు. నీ కాంటెక్స్ట్ ఏం చెప్తావు? కాంటెక్స్ట్ ప్రకారం వాడు క్రియలు లేని ఒక క్రియలు లేనటువంటి పరిచయుడు. వాడు క్రియలు లేవు వాడి దగ్గర. కనికరం పొందుకున్నాడు. దేవా ఆశీర్వదించయ్యా, నన్ను దీవించితే నేను ఈ పరిచర్యకు 2 ప్యాంట్లు ఎత్తాను, 10 ప్యాంట్లు ఎత్తాను. ఇచ్చాడు, 10 ప్యాంట్లు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఏసీ కూడా కొనిస్తారు సార్ వీళ్ళు. పెద్ద పెద్ద మైక్ సెట్లు కూడా స్పాన్సర్లు చేస్తారు, కానీ మందిరానికి రారు. ఈడే ఎవరు? ఈడే ధనవంతుడు. క్రియలు లేకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాం గారు ఏమన్నాడు? అయ్యా, నువ్వు సుఖపడి వచ్చావు, నాన్న ఆడే కష్టపడి వచ్చాడు. భూమి మీద పాస్టర్ గారు లెక్క కాదయ్యా, ఇక్కడ పెద్ద కానికి ఇస్తే, పెద్ద గిఫ్ట్లు ఇస్తే మీకు పొగడతలు భూమి మీద ఉంటాయి నాన్న, ఇక్కడ ఏముండవు అలాంటి. స్తోత్రం చెప్పండి. అక్కడ ఉంటాయి నీకు సన్మానాలు, కానీ ఇక్కడ ఏముండవు నాన్న. అబ్రహాం గారు ఏమంటారు కదా, కట్టే కొట్టే తెంచే 2 ముక్కలే కట్ చేసాడు. అట్ట అబ్రహాం గారు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, మరి వాళ్ళంతా కూడా చచ్చిపోయాడు పోతే ఏంది పరిస్థితి? బతికున్నప్పుడు ఎడిపోయింది సోయి. బతికున్నప్పుడు పిల్లవంటివి, పిల్లలంటివి, బతికున్నప్పుడు తమ్ముడంటివి, అన్నంటివి, మరదలంటివి అన్నీ తిరుగుతివి. ఇప్పుడు బతికున్నప్పుడు దేవుడు అంటివా? బతికున్నప్పుడు న్యాయం అన్నవా? కనికరం ఉందా నీకు? అసలు నా ఏంది విశ్వాసం ఉందారా నీకు? కనికరము లేని వానికి కనికరము లేని తీర్పు పొందుతున్నాడు. బ్రతుకులు ఏం లేదు వీడికి. ఇప్పుడు కనికరము లేని తీర్పు నరకంలో పొందుతున్నాడు. అందుకనే బైబిల్లో కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి చదవాలి. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. మాట చెప్పండి నాతో పాటు. కనికరము గల వారు ధన్యులు. ఇప్పుడు లోకం ఏం చేస్తుందో తెలుసా? ఎవరన్నా భేదవులు వచ్చారనుకోండి, కష్టజీవులు వస్తారు, అనారోగ్యంతో పడున్నారు అనుకోండి, వాళ్ళ కర్మ అంటది. అది
లోకం ఏమంటుంది? వాళ్ళ కర్మ అండి, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి జబ్బులు వచ్చినాయి, వాళ్ళకి అప్పులు, వాళ్ళ కర్మ అండి, వాళ్ళ కర్మ అండి అంటుంది లోకం. కానీ యేసు ఏమంటాడు తెలుసా? కర్మ సిద్ధాంతం మన దేశంలో పనికి మాల దొంగలు పుట్టించిన సిద్ధాంతం ఇది. యేసే సిద్ధాంతం ఏందో తెలుసా? ప్రేమ సిద్ధాంతం, కనికర సిద్ధాంతం. రోగంతో పడున్నాడు వాడి కర్మదండి అని లోకం వదిలేస్తే క్రీస్తు అంటున్నాడు. మనం గత వారంలో కూడా చూసినాం కదా, కుష్ఠరోగులు ఊరు బయట పెడితే ఎవడు పట్టుకోవడానికి కూడా భయపడితే ఆయన పోయి ముట్టుకొని బాగు చేశాడు. ముట్టుకొని బాగు చేసిన వాడు నా దేవుడు. వీడియో ఉంది, మంది యూట్యూబ్లో ఉంది, మన వీడియో చూడండి. కనికరం లేకుండా ఎవరు బ్రతికితే వారు కనికరం లేని తీర్పు పొందుతారు. మన తండ్రి కనికరం గలవాడు. కనికరించాడా లేదా? ఒకనాటి మన పరిస్థితులు ఏంటి, మన జీవితం ఏంటి? ఉద్యోగం దీవించమన్నాడు, వ్యాపారం దీవించమన్నాడు, పంటలు దీవించమన్నాడు, చేతి పనులు దీవించమన్నాడు, దీవించాడు కదా. అన్నీ ఇస్తున్నారు కానీ ఇలా హృదయం ఇవ్వట్ల దేవునికి. వేషధారులు వీళ్ళంతా. ఎవరు? వేషధారులు. వేషధారణ ఎంత ప్రమాదమో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వేషలైన దేవుని రాజ్యంలోనికి వస్తారేమో కానీ వేషధారులకు నో ఎంట్రీ బోర్డు పెడతాడు. పరలోకంలో నో ఎంట్రీ బోర్డు పెడతాడు. వేషధారణ వ్యభిచారం కంటే ప్రమాదకరమైంది. నటన. డోంట్ యాక్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆయన దగ్గర మనం యాక్ట్ చేయకూడదు. ఇప్పుడు అక్కడికి పోయేసరికి అబ్రామ్ గారు అన్నా, నువ్వు సుఖపడ్డావు నాన్న, అది నీ కరెక్ట్ ప్లేస్. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, మేము నీ కాడికి రావడానికి సోర్సెస్ లేవు, బస్సులు కూడా ఏమీ లేదు, రైలు వేయలేదు, విమానం కూడా ఫ్లైట్ ఏం లేదు. ఇక్కడ మీరు రాలేరు, మేము రాలేము. ఇప్పుడు ఏంటంటారు పరిస్థితి? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇదే సందర్భాన్ని మత్తయి సువార్తలో ప్రభువుని యేసే చెప్పాడు. కొంతమందికి ఎంత గర్వం ఉంటుందంటే ఈగోలు ఉంటాయండి. ఈగోస్ ఎక్కువ ఉంటాయి. బాగా ఉప్పు కారం తింటారు, కనబడ్డ తిండి అంతా తింటారు. మదం ఎక్కుతుంది మనుషులకి. లెక్క చేయరు ఎవరిని. దేవుణ్ణి లెక్క చేయరు, మనుషుల్ని లెక్క చేయరు. కొంతమంది ఎంత పైత్యంలో బతుకుతారంటే దేవునికి మనం ఎంత చెబితే అంతే, ఎంత చెబితే అంతా. మన జేబులో ఉన్నాడు దేవుడు. వాళ్ళని దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమము చెయ్యి వారలారా నా యొద్ద నుండి. 7వ అధ్యాయంలో ఉంటుంది అది, మత్తయి సువార్తలో చూడండి. అంటతో వాక్యాలు ఇవన్నీ వెంటనే వచ్చేయాలి, నాకు వెంటనే అందియాలి మీరు. 7వ అధ్యాయము 23వ వచనం. అక్రమము చెయ్యి వారలారా నా యొద్ద నుండి పోండి అంటాడట. ఎందుకు అంటున్నాడు ఈ మాట? పైన చెప్తున్నాడు చూడండి. వాళ్ళు ఏమంటున్నారట 21వ వచనంలో, ఏంటి ప్రభా మేము తైలాభిషేక ప్రార్థనలు పెట్టాం, ఉపవాస ప్రార్థనలు పెట్టాం, దయ్యాలలో కొట్టాం, భూతాలలో కొట్టాం, అద్భుతాలు, మేము టచ్ అంటే అందరూ ఓడిపోయారు. ఎంత పెద్దవాళ్ళం మేము ఎంత పెద్దవాళ్ళం. ప్రవేశించడు పరలోకమందున్న చిత్తం చొప్పున చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు చూసి, ప్రభా, యేసయ్యా, ఏది ప్రభా, మేము నీ నామమున ప్రవచించాము. ప్రవచనం అంటే తెలుసుగా, దొంగ ప్రవచనాలు భలే కొత్తాయి. వాళ్ళకి కడుపులో గడ్డలు కనబడతాయి, వాళ్ళకి కడుపులో గడ్డలు కనబడతాయి, కణుతులు కనబడతాయి, కానీ యేసుప్రభు రాకడ కనబడదు. ఈ దొంగలకి తీర్పులు కనబడు. నిన్ననే థాయిలాండ్లో భూకంపం వచ్చింది, అది కనబడదు. ఈ దొంగలకి కనబడు. పచ్చ సొక్కాలు, గ్రీన్ సొక్కాలు, గీతల సొక్కాలు కనబడతాయి. వీళ్ళందరిని ఏమంటాడు చూడండి, మీరెవరో అప్పుడు నేను మిమ్మల్ని ఎరగనంటే అర్థమైంది. ఎవరే బాబు, మీరెవరు నాకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు మిమ్మల్ని అడుగుతున్నా, నాతో చూడండి. ఈ మాటలని అర్థం కావాలంటే చాలా జ్ఞానం అవసరం. కొంచెం శ్రద్ధగా రానున్న రోజుల్లో నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఉదాహరణ, నేను ఉన్నాను, నేను మీ అందరికీ తెలుసు. హలో, నాకు మీరు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఒక చోట కలిశారు. ఏదో బతికున్నాం, సావకుండా కలిసినాం, ఆడినాం.
అయ్యారు ప్రైజ్ ది లార్డ్ అనుకుంటే నా దగ్గరికి వచ్చారు అనుకుందాం. ఎవరండి మీరు అని నేను అన్నాను అనుకోండి, ఎట్లుంటుంది? ఎందుకు? అదేంటయ్యా, నేను మీకు తెలుసు కదా, మన బేతేలికి ఆసపుల చర్చి పాటలు పాడేటోళ్ళం, ఫ్యాన్ కింద కూర్చొని ఆవలించేటోళ్ళం, అటు ఇటు మూసుకొని చేసేటోళ్ళం, ప్రతిదానికి అలిగేటోళ్ళం మేమేగా, అయినా నాకు తెలియదు అన్నాను అనుకోండి, మీకు ఎట్టుంటుంది? అదే సందర్భం ఇది. అదే సందర్భం. బతికినన్ని రోజులు పాటలు పాడి బ్రతికినంతసేపు ప్రవచనాలు చెప్పి చచ్చిపోయినాక ప్రభు నువ్వు ఎవడో నాకు తెలియదంటే ఎంత కాలిద్ది మనకి? ఈడగాలిలో ఏం కాదు కానీ ఆడ కాలకూడదు, ఆడ అసలే కాలుతాం. అగ్ని ఆరదు. ఇప్పుడు నన్ను చూస్తేనే మీకు ఎంత కోపం వస్తే, అయ్యారు మరీ మీరు మమ్మల్ని తెలియదంటారు ఏంటండి అయ్యగారు? మనం మంచిగా మీరు మా కోసం ప్రార్థన చేసినారు, మేము మీకు అది చేసినాం ఇది చేసినాం అని మీరు ఎట్ట అంటారో అక్కడ కూడా ఇదే డ్రామా నడుస్తుందట. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అయినా నాకు గుర్తు రావట్లేదు అబ్బా మీరు ఎవరు అంటాడంట ఆయన. హల్లెలూయా. ఇది విచిత్రం కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఈ వాక్యాన్ని చాలామంది వాళ్ళకు తోచిన పదంలో వాళ్ళు చెప్పారు, కానీ అసలు కథ ఏంటంటే ఎందుకు దేవుడు ఎరగనంటున్నాడు అని అంటే దీనికి ఒక మతలబు ఉంది. దేవుడు ఇప్పుడు మన సీఎం గారు ప్రధానమంత్రి అంటారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి. ఆయన అందరికీ తెలుసుగా. హలో, తెలుసా లేదా? తెలుసో లేదో చెప్పురి. తెలుసా? ఇప్పుడు ఆయనకి మీరు ఎంతమంది తెలుసు, మనం ఎంతమంది తెలుసు? ముఖ్యమంత్రి గారు అందరికీ తెలుసులే, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటి? ఆయనకు మనం తెలియడం మ్యాటరు. అవునా? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం, బాగానే ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, బాగానే ఉంది. ఆయన తెలిచే అసలు ఆయనతో మనకు పరిచయం ఉందా? నీకు మనకు దేవునికి మనకు పరిచయం ఉందా? ఇది ఇంపార్టెంట్. ఈ పరిచయం లేకుండా బ్రతకడం చాలా ప్రమాదం. ఈ పరిచయం ఎలా ఏర్పడుతుందో తెలుసా? అమ్మా, ఇక అపోస్తలుల బోధ యొక్క లక్ష్యం చెప్తున్న గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకవేళ ప్రభు తీర్పులో నేను మిమ్మును ఎరగను అనేటువంటి పరిస్థితి రాకూడదని నేను ఈ బోధ చేస్తున్నాను. మిమ్మల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు నాకెవరో తెలియదు అని దేవుడు అనకూడదు. ఆ కోణంలో పెంచాలనేదే అపోస్తలుల వాయిస్ యొక్క లక్ష్యం. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎరగనంటాడో తెలుసా? పరిచయం లేని వాళ్ళని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన అందరికీ తెలుసు, కానీ ముఖ్యమంత్రి గారితో ఆయనకి మనం తెలియాలి. ఇప్పుడు ఆయన మనకు తెలియాలంటే ఏం చేయాలి? ఆయనతో పరిచయం ఉండాలి. ఏముండాలి? పరిచయం ఉండాలంటే ఏం చేయాలి? 1-2 సార్లు ఆయన కాడికి వెళ్ళాలి. హలో, ఆయన దగ్గరికి వెళ్తే పరిచయం అయింది. అందుకనే భక్తులు ప్రవక్తలు ఏం చెప్పారంటే దేవుని సన్నిధికి కనబడుటకు సిద్ధపడండి. దేవుని సన్నిధి ఇప్పుడు దేవుని సహవాసము సంఘం అని అంటే అర్థమేంటో తెలుసా? ఆయన సన్నిధిలో కనబడడానికి మనం అందరం కూడా మనల్ని మనం సిద్ధపరుచుకోవడం. వీడు ధనవంతుడు దశంభాగం ఎత్తాడు, సోపు ఎత్తాడు, ఉల్లిగడ్డలు ఎత్తాడు, పప్పుచారు ఎత్తాడు, కానీ ఇటు దేవుని సన్నిధికి రాడు. హలో, ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. ఆమోస్ గ్రంథం 4:12 చాలా మంచి వండర్ వర్డ్స్ ఇవన్నీ. 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఎలాగూ చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దొరకలేదు? ఇంకా దొరకలేదా? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధికి రావడం అంటే ఏంటో తెలుసా? దేవునితో పరిచయం పెంచుకోవడం, దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అది సంవత్సరానికి దొరికింది కదమ్మా. ఈ సంవత్సరానికి బైబిల్తో పరిచయం ఉండాలి మనకి. ఉంటే తెలుస్తుంది ఎక్కడన్నా. మందిరానికి దేవుని సన్నిధికి రావడం అంటే ఏంటో తెలుసా? దేవునితో సంబంధాన్ని పెంచుకోవడం, పరిచయాన్ని పెంచుకోవడం, బంధాన్ని పెంచుకోవడం. హల్లెలూయా.
ఏమర్థమైంది మీకు? ప్రవక్తలు, సేవకులు, పిచ్చోళ్ళు ఏం మాట్లాడారు? అయ్యే దేవుని సన్నిధిలో కనబడడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడేది ఎందుకు సిద్ధపడాలో తెలుసా? ఆయనతో పరిచయం పెంచుకోవడానికి, ఆయనతోటి బంధం ఏర్పరచుకోవడానికి. ఈ బంధం ఎక్కడుంది సార్ ఈ రోజున? ప్రసంగి గ్రంథం కూడా చూడండి, 8:13. 8:13 మంచి మాట అది. ప్రసంగి గ్రంథం 8:13. భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళేమో దేవుని భక్తులు, దేవుని బిడ్డలు. అసలు దేవుని సన్నిధికి భయపడని వాళ్ళు, ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ ధనవంతుడు భక్తిహీనుడు కూడా. ఏంటి? వాడికి ఏం భయం లేదు. ఇది ఈరోజు ఏ వారం? పునరుద్ధానం. ఉపవాస ప్రార్థన అంటే భయం ఉండదు. ఆరాధన అంటే ఏదన్నా భయం ఉండదు. ఎందుకు? భక్తిహీనుడు. వీళ్ళకి దేవుని సన్నిధితో పని లేదు వాళ్ళకి. ఇలాంటి వాళ్ళనే నేను మిమ్మల్ని ఎరుగును అంటాడు దేవుడు. స్తోత్రం. అయ్యారా నేను బాప్తీసం తీసుకున్నాను. ఎప్పుడూ నీ బంధ నీ పెండ ఎప్పుడూ పోయినాలి. అది ఎప్పుడో పోయింది. అది అన్వాలిడ్ ఎప్పుడో అయిపోయింది. అన్లిమిటెడ్ రీఛార్జీలు నడిచినాయి కొంతకాలం. గుర్తుందా మీకు? 200, 300, 1000 రూపాయలు ఇస్తే అన్లిమిటెడ్ ఇచ్చారు. అన్లిమిటెడ్ అంటే ఇక జీవితకాలం ఫోన్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ తీసేశారు. నాయన అది కుదరదురా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతానంటే కుదరదని లిమిటెడ్ పెట్టారు. ఒకసారి బాప్తీసం తీసుకొని చుట్టలు తాగుతా, బీడీలు తాగుతా, సినిమాలు చూస్తా, విచారం చేస్తా, అన్నీ చేసి వచ్చినా నాది ఇది చెల్లుబాటు అది కుదరదు. అన్వాలిడ్ అవుతుంది. అది కూడా అన్వాలిడ్ అవుతుంది. ఇది రాసి పెట్టుకో. పాప పనులను చేసి ఇక నేను ఎట్టనే బతుకుతాను అని కుదరదు. అన్వాలిడ్ అవుతుంది. దేవునితో సంబంధము క్రమంగా పాటించాలి. లేకపోతే ఏమంటాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పండే. అందుకనే మనం దేవుని సన్నిధిలో కనబడడానికి భయపడాలి. దేవుని సన్నిధి అంటే ఏంది? మందిరం. కొంతమంది బల్లారాధనకే వస్తారు. వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఇన్సిడెంట్? అసలు ఏంటి? అసలు దాని అర్థం ఏంటి? భక్తిహీనులు దేనికి భయపడరట? వాక్యానికి భయపడరు, పాటలకి భయపడరు, ఆరాధనకి భయపడరు, దేవుని సన్నిధికే భయపడరట. ఇప్పుడు దేవుని సన్నిధికి రానటువంటి వాళ్ళందరూ భక్తిహీనులు. దేవుని సన్నిధికి భయపడని వాళ్ళని దేవుడు అన్నాడు, అక్రమము చేయువారులారా అంటారు. నా యొద్ద నుండి. ఇప్పుడు ఆ ధనవంతుడి గారి పరిస్థితి ఏమైంది చెప్పండి. అక్కడ వాడికి ఎవడు అసలు బేసిక్ ఆధారం ఎవరు? ఇప్పుడు వాక్యము లేదా పాటించేది, కనికరము లేదు, విశ్వాసము దేవుడు నన్ను పోషిస్తాడు, బతికిస్తాడని అది లేదు. కొంతమందికి గర్వం వచ్చేస్తుందండి. గర్వం వచ్చేస్తుంది. దేవుని సన్నిధిని కూడా లెక్క చేయరండి. దేవుని సన్నిధిని కూడా అసలు మా అభివృద్ధికి, మా తెలివి, మా జ్ఞానమే మూలం అనుకుంటారు, కానీ మమ్మల్ని కనికరించింది దేవుడు అనే సంగతి గుర్తుండదు. వాడ దాటేదాకా వాడ మల్లయ్యా, ఉద్యోగం, డబ్బులు, ఇల్లు, పెళ్ళం, పిల్లలు వచ్చాక బోడి మల్లయ్య అంటారు. నిజమే కదా? దేవుడు అందుకని ఏం చేశాడంటే, నువ్వు ఏమి ఎత్తుతావో నువ్వు ఇది ఎత్తుతున్నావుగా అదే కోస్తావు చూడు. నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఈ ధనవంతుడు చచ్చిపోయినప్పుడు పెద్ద పెద్ద రెవరెండ్లు, బిషపులు, పెద్ద పెద్దోళ్ళే వచ్చి ఉంటారు భూస్థాపన కార్యక్రమానికి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే డబ్బులు ఉన్నోడి కాడికి ఎక్కువ పోతారులేండి. ఏసు రక్తమే చేయం. లేలుయా. నిజమే కదా? పెద్ద పెద్దోళ్ళే పోయి గట్టి ప్రార్థనలు చేసి ఉంటారు బందలో పెట్టడానికి. నాకు తెలిసి అయితే వాడు పెద్ద పెద్దోళ్ళే ప్రార్థన చేయాలా. ఎందుకంటే డబ్బులు ఉన్నోడి కాడికి అందరు పోతారు. ఈగలు అంటారు కదా, బెల్లం ఉన్నోడి కాడికే. ఇది మన పరిచర్యలో వర్తించదు. డబ్బులు గిబ్బులకి కాదు. భక్తి ఉందా? భక్తికి తగ్గట్టే ఉంటుంది. స్తోత్రం.
ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేసి అని భూస్థాపన కార్యక్రమం చేసిన ఎక్కడ ఉన్నాడు వాడు? ఏమి లేదు. పాతాళానికి ఎందుకు పోయాడంటే వాని దగ్గర అసలు అది లేదు, క్రమము లేదు, దైవిక క్రమము లేదు, దేవునితో సంబంధం లేదు, దేవునితో ఒక సరైనటువంటి దైవికమైన జీవిత క్రమము లేదు. హల్లెలూయా. ఒక మాటను నేను మీకు చూపిస్తాను బిడ్డలారా. లూకాసు వార్త 1:54 అసలు వాస్తవానికట అబ్రహాము సంతానానికట యుగాంతము వరకు దేవుడు తన కనికరాన్ని చూపిస్తాడని రాయబడింది. యుగాంతము వరకు చూపిస్తాడట కనికరం. మరి ఈ అబ్రహాము కుమారుడైనటువంటి ఈ ధనవంతుడికి ఎందుకు కనికరం లేదో నాకు అర్థం కాలేదు. అందుకనే బాప్తిసం తీసుకొని మేము బలారాధనకే వస్తాం, ఈస్టర్కే వస్తాం, గుడ్ ఫ్రైడేకే వస్తాం, క్రిస్మస్కే ప్రార్థనలకు వస్తాం. మీరు రాకపోయినా ఏం కాదు, యేసు రక్తమే చేయి. మీ గతి కూడా ఇదే. ఏ గతి? ధనవంతుడే. ఇప్పుడు చూడండి, అబ్రహాము సంతానమునుకట యుగాంతము వరకు కూడా తన కనికరమును చూపి జ్ఞాపకం చేసుకుందునని దేవుడట పితరులకు చెప్పాడట. కానీ ఇప్పుడు ఆ కనికరాన్ని ఏమని జ్ఞాపకం తెచ్చుకోవాలేనా? ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలి? నువ్వేం చేసినావురా నీ జీవితకాలంలో? కడుపు నింపుకుంటువి. ఏ రోజన్నా కనికరం చూపించినవా? నువ్వు ప్రేమ చూపించినవా? కొంతమందికి ఎట్టుంటారంటే చెప్పానుగా, స్వార్థపరులు సార్. వాళ్ళ కడుపు, వాళ్ళ సోకు, వాళ్ళ కుటుంబమే తప్ప పక్కనోడు చచ్చిపోతున్నా కూడా పట్టించుకోరు. కొంతమంది అయ్యగారులు నాకు కూడా సలహాలు చెప్తుంటారు. అయ్యగారు అందరినీ నమ్మొద్దు, అయ్యగారు అందరు షడ్డోళ్ళు, మనం నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు. తెలుసులే. ఇప్పుడు రాసుకుని ఏం చేద్దాం? ఇప్పుడు మనం తెలియదా నమ్మకూడదని? నేను ఎందుకు నమ్ముతున్నా? పిచ్చోళ్ళవా? ప్రేమ అన్నిటినీ నమ్మును. దొంగోడైనా నమ్మాలి, దుర్మార్గుడైనా నమ్మాలి. మనకు హాని చేసినోడైనా సరే రోడ్డు మీద పడుంటే మనం పోయి కనికరించాలి. ఇట్ ఈస్ మనకు దేవుడు నేర్పింది అదే సార్. గాడ్ హ్యాస్ టీచ్డ్ us. మనకు ఆ నేర్పిన సూక్తి అది. శత్రువే యాక్సిడెంట్ పడి రోడ్డు మీద ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలి? మనోళ్ళు కొంతమంది ఉంటారులేండి, ఏది పట్టదాలకి ఏం చేస్తారు తెలుసా? అన్ని సొమ్ములు సోకులు పెట్టుకుంటారు కానీ ఏమండదు. ప్రైజ్ ద లార్డ్. వాగ్దానం చేసిన వాగ్దానం కూడా దేవుడు ఇక్కడే ఈ భూమి మీదనే దేవుడు చెప్పాడుగా వాగ్దానం. యుగాంతము వరకు కూడా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళని లేదు. ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు? క్రియలు లేని విశ్వాసము, కనికరము లేకుండా బ్రతికితే కనికరము లేని తీర్పు తీర్చబడుతుందని దేవుడు చెప్పాడు. వాక్యము నెరవేర్చబడే కాలంలో ఉన్నాం మనం. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను ఎవరు చూడటం లేదులే, నన్ను ఎవరు ప్రశ్నిస్తారులే అనుకుంటున్నట్టుకి ఈ వాక్యం ఒకసారి వినిపియండి. ముందు ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అయితే అనుకుంటున్నారు చూసారా, వాళ్ళకి చూపియండి, వినిపియండి. అసలు ఈ వాక్యాలు కూడా ఇప్పుడు మీకు చూపించిన రెఫరెన్స్లు ఉన్నాయి చూసినారు. ఇది అర్థం చేసుకోవడానికి కూడా చాలా జ్ఞానం అవసరం. ఇతడు అబ్రహాము కుమారుడే, అబ్రహాము సంతానమే, ధనవంతుడు. కానీ అతనికి కనికరం చూపించట్లేదు దేవుడు. కనికరం యుగాంతం వరకు చూపిస్తానన్నది కూడా దేవుడే, అని ఇప్పుడు చూపించట్లేదు. కారణం, మేము బాగా ప్రార్థన చేసేవాళ్ళమండి, మేము మంచిగా కానుకలు ఇచ్చేవాళ్ళమండి, మేమంతా ఇప్పుడేందిరా ఇప్పుడు చెప్పు ఈ రోజు ఎట్టున్నాం. కొంతమందికి మైకులు ఇస్తే మా తాతలు మన నేతిలు నాకినారు, మేమే మూతులు నాకి బతుకుతాం. కొంతమంది మా అయ్యగారు అయితే పెద్ద అయ్యగారు, మా నాన్నగారు అయితే పరిచర్య ఎట్ట చేసాడు నువ్వెట్ట చేస్తున్నావు, ఇప్పుడు నువ్వెట్టున్నావు. అక్రమము చెయ్యవారులారు అనేది వీళ్ళనే, నేను మిమ్మల్ని ఎరగననేది వాళ్ళనే. ఆయన ఎరిగేలా బ్రతకాలంటే ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. నేను కనికరము గలవాడని, మీరు ఎలాగ ఉండాలి?
కనికరం లేకుంటే నీ ఇంటి ముందల బతుకుతుంటే వాడు తిండికి లేక బతుకుతున్నాడు, నీ ఎదురుగానే వాడు మందులు లేకుండా బతుకుతున్నాడు. కానీ కొంతమంది ఎట్టుంటారంటే బిడ్లారా, ఏ చలనం ఉండదు వాళ్ళకి. ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా అదొక రోగం, అదొక కుష్ఠరోగం. అది ఎన్ని చెప్పండి, నొప్పి చలనం ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము మృతము మృతమని ఎన్నిసార్లు ప్రభు చెప్పినా క్రియలలోనికి రావట్లేదు, దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యమును అనుసరించడం లేదు, దేవుని మార్గాలలో నడవలేకపోతున్నారు. ఎన్నంతసేపు ఎట్టొద్దు తెలుసా? మంట వస్తుంది, బయటికి పోగానే మంట చల్లారు తుస్ అయిపోతుంది. కిరసనాల స్టవ్లు ఉండేది తెలుసా మీకు? వచ్చి కొట్టినప్పుడు బుయ్యి కొట్టినప్పుడు బాగా మండుతుంది. ఎంతసేపు మండుతుంది అది? ఇవాళ ఆదివారం కొడితే సోమవారం కల్లా తుస్ అయిపోతుంది. రేపు ఉగాది, వెళ్ళిండు రంజాను, అవటాలు వెళ్ళినావు పండగ, ఇక అయిపోయా. మళ్ళీ ఆదివారం వచ్చినాక అయ్యగారు మంచిగా తుస్సు కొట్టు దేవుని సన్నిధిలో కనబడు, వాక్యం చదువు, చెప్పి తుస్సు అవుతారు వీళ్ళంతా. హల్లెలూయా. నిజమే కాదు ఇదంతా? ఇదంతా నిజమే, నేను చెప్పేదన్నీ నిజమే. ఆదివారం రోషం వచ్చేస్తారు, పట్టుదలలోకి వచ్చేస్తారు. ఇంకా నేను చచ్చిన తప్పు చేయకూడదు, ఇంకో ఇక దేవుని సన్నిధి విడిచిపెట్టను, నేను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను యేసు నామములో, ఆమేన్. సోమవారం నాటికి ఎవడో వస్తాడు, ఏదో అవుతుంది, కథం, ప్రతిష్టత పోయింది, తీర్మానం పోయింది, మళ్ళీ చల్లబడి ఆదివారం వచ్చేసరికి మళ్ళా వాక్య పరిశుద్ధాత్మ వస్తుంటుంది, ఇక రోషం వస్తుంటుంది, మంట వస్తుంటుంది. మీరు సలబడిపోవడం, మేము పంపు కొట్టడం సరైపోయింది మాకు. ఇక ఈ కడవరి కాలంలో ఉద్యమం ఆగిపోయింది సార్, ఉద్యమం లేదు. కమర్షియల్ జీవితాలకు అలవాటు పడి ఉద్యమం అంతా సలారిపోయింది. ఎప్పటిది? ఈ ధనవంతుడి జీవితాన్ని నేను బాగా పరిశీలన చేసినప్పుడు బిడ్డలారా, వీడు ఎంత స్వార్థపరుడంటే, కొంతమంది ఈలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని మీటింగులు పెడుతుంటే కొన్ని మీటింగులకు వస్తారు, అన్నం తినే టైంకి వస్తారు, యేసు రక్తమే మరి అన్నం ఉన్నది తినరు, ఉన్నది కాకుండా ఆడ లేనిది అడుగుతారు. వాళ్ళు పాపం ఏదో కలిగింది చేస్తారనుకో, అది కాదు, అది ఇంకోటి ఉందా, ఇంకోటి ఏమైనా ఉందా, నిమ్మకాయ దెబ్బ పచ్చడి ఉందా, పెరుగుందా, మజ్జిగ ఉందా, నెయ్యి ఉందా అని అడుగుతారు సార్ కొంతమంది. సరే, ఇవన్నీ అడిగిన మహానుభావులు ఏ రోజన్నా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకోగా నేను చూడలే. ఏ రోజు ఒక 10 మంది సేవకులకు భోజనం పెట్టంగా నేను చూడలే. ఏ రోజు మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించంగా నేను చూడలే. ఇప్పుడు ఇక ఈ కేటగిరీ కాదా, వీడికి అన్ని గౌరవాలు మర్యాదలని వీడికి కావాలి, వీడు మాత్రం ఎవడు గౌరవించడు, వీడు మాత్రం ఎవడికి ఆతిథ్యం ఇవ్వడు. ఏ రోజన్నా పెట్టినావు, అందరికాడ తింటున్నావు బాగానే, అందరికాడ నెయ్యి అడుగుతున్నావు, అందరికాడ నిమ్మకాయ దెబ్బలు అడుగుతున్నావు, అందరికాడ పెరుగు గడ్డలు అడుగుతున్నావు. నీ ఇంట్లో ఎప్పుడన్నా పెరుగు గడ్డ వేసి పెట్టినావా ఒక సావుకుని పిలిచి? సిగ్గుండాలి. ఈ మాటలు విన్నాక రోషం రావాలి. ఆతిథ్యము చేయ మరొకటి తింటమే కాదు, అన్ని మీటింగులు అందరూ మా ఇంటికి రావాలి, నేను మాత్రం ఆడిపోను. పరిచయుల గుంపు, వాడు పరిచయుడే, ఈడు పరిచయుడే, వాడు పోలేదు నువ్వు కూడా పో. పంచిపెట్టువాడట మంచి మనస్సాక్షితో పంచిపెట్టాలట. తింటమే కాదు, మంచి మనస్సాక్షితో పంచిపెట్టాలట. కొన్నిసార్లు మీటింగ్ ఒకసారి మీటింగ్ పోయాను, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, పెద్ద ఇల్లు. మీటింగ్ అయిపోయినాక కంట్రోల్ బియ్యంతో అన్నం పెట్టారు. యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర పాడాలి పాటలు, అటువంటి కాడనే పాడాలి. ఏదో తినిపోతారు అయ్యగారు అని అన్నారు వాళ్ళు. అది వాళ్ళ ధైర్యం, వాళ్ళ తెగింపు, అది తెగింపు, వాళ్ళ తెగింపు అలాంటిది.
లేనోడు, గుడిసెలో ఉన్నోడు, ఉద్యోగం లేనోడు, డబ్బులు లేనోడు కంట్రోల్ బియ్యంతో కులిపోయిన మక్క బియ్యం పెట్టను తింటాం. కానీ మరీ దేవుడు మంచి సౌభాగ్యం ఇచ్చి కొడుకులోకి ఉద్యోగం, కోడలోకి ఉద్యోగం, అత్తకు ఉద్యోగం, మామకు ఉద్యోగం చేసి మీటింగ్ కూడా పెట్టమన్నాడు. పెట్టి కంట్రోల్ బియ్యంతో ఎందుకు పెట్టినావు? తప్పు కదా అది. అంటే ఇలా బాధ ఏదో ఒకటి తినిపోతారులే. మనస్సాక్షి చెడిపోయింది, రోగం పుట్టిందిరా మనస్సాక్షికి. మనస్సాక్షి చెడిన తర్వాత వచ్చే బుద్ధులు ఇవే. ఏదైతే అదోలే అని కానుక పెట్లు కొంతమంది సినిగిపోయిన నోట్లు వేస్తుంటారు, చూసిరా మీరు? అదే మనస్సాక్షి చెడిపాడు. ఏదైతేలా ఎవడు చూస్తున్నారులే. సగం సినిగిపోయిన 5 రూపాయల నోట్లు చాలా ఉన్నాయి మన సంఘంలో, ఇప్పటికి ఉన్నాయి. అవన్నీ దాచిపెడుతున్నాం. నిజం. మొఖం లేని 5 రూపాయల పిల్లలు దగ్గర ఒక 20 ఉంటాయి. దాచిపెడుతున్నాను. అన్నీ లెక్క చెప్పాలి దేవుడికి. ఏడ చెల్లకపోతే దేవుని మందిరంలో వేసిన వాళ్ళు ఉన్నారు. సీపే మరి. ఇప్పుడు ఏముందిలే, ఎవరు చూస్తారు? చూడరులే, ఎవరు చూడరు. ఏం చూడ్డు దేవుడు. నువ్వు ఏమి ఎత్తుతున్నావో అది కోసుకుంటావు. పరిచర్యగా మంచి మనసాక్షితో చెయ్యాలి. మన ఇంటికి వచ్చినది చిన్నైనా పెద్దయినా మంచి మనసాక్షితో దేవదూతలను ఎరుగక ఆతిథ్యం చేసిరని బైబిల్లో ఉంది. అన్ని చోట్ల నువ్వు తింటమే కాదు, నీ లొట్ట నింపుకోవడమే కాదు, వచ్చిన సేవకులకు కూడా, వచ్చిన భక్తులకు కూడా అదే మనసుతో పెట్టాలి. నేను ఈ ప్రేమను, ఈ భక్తిని కేరళలో చూసినాను సార్, మళ్ళా తూర్పుగోదావరిలో చూసినాను, ఈ 2 చోట్ల చూసినాను. మంచి భక్తులు సార్. వాళ్ళు ఇంటికి పోగానే ఏం చేస్తారు తెలుసా? ఇంత పెట్టుకోరు మూతులు. మన మొదనష్టపు దరిద్రులు ఉన్నారు సార్. అయ్యగారు పోతే రిసీవ్ చేసుకోవడం రా సార్. ఇంటికి పోగానే వాళ్ళు ఏం చేస్తారు? ముందు ఆ కుర్చీ పెడతారు, కుర్చీ పెడతారు. కూర్చోండి అంటారు. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు పోగానే ఇంత పొడుగు టీ పెడతారు సార్. టీ ఎంత టీ నువ్వు తాగకపో ఇంత పొడుగు కాఫీ అయితే పెడతారు. ప్లేట్ నిండా ఈ ఉంటాయి, ఏమంటారు వాటిని? అప్పలు, అరటి చిప్స్. మీరైతే లొట్టలు వేసేస్తారులే. అరటి చిప్స్ ఇవన్నీ ఇన్ని పెడతారు. మనం తినలేదా వాళ్ళు అలుగుతారు. మా ఇంట్లో తినలేదని అలుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఒక పాస్ దగ్గర ఒక ఇంటికి పోయి సరిపోద్ది నాకు తెలిసి. రెండో ఇంటికి గ్యాప్ ఉండదు. అంత ప్రేమగలరు సార్ వాళ్ళు. ఆ వంటలు కూడా ఒక భోజనానికి ఒక 5-6 ఐటమ్స్ పెడతారు, కూరగాయలు. మరీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏమి లేదు. అన్నం అంటే చికెను, సాంబారు, పెరుగు. వీటికే అమ్మో ముక్కులు వస్తున్నాయి, అమ్మో ఓపిక ఉండదు. మన లెక్క ఓపిక ఉండదు, వంటలు చేయరు. ఎంత రెడీమేడ్ బతుకులు. ఆతిథ్యం అనంటే శ్రమ పడాలి. భక్తి రెడీమేడ్ భక్తి కాకూడదండి. ఏం శ్రమ పడ్డాం? ఒక దైవ సేవకుడిని, ఒక విశ్వాసిని, ఒక సేవకులను, కొంతమంది విశ్వాసులను ప్రేమించి నీ స్వాస్థలతో నువ్వు పడ్డ కష్టమేంటి? అంత రెడీమేడే. కొన్నిసార్లు సాధ్యమైతే, కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించకుండా, పరిస్థితులు చేసేది వేరులే. కానీ మరీ కొంతమంది ఉంటారు సార్, ఏమీ ఒళ్ళొంగనోడు దొంగల్లో కలిసినట్టు ఉంటారు. క్రియలు లేని విశ్వాసము మృతం. మనం ఏమి ఇత్తుతున్నామో అదే కోసుకుంటాం. ఇప్పుడు ధనవంతుడు ఏమి ఇత్తినాడో అదే కోసుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీకు అతని జీవితంలోనున్న కొన్ని లోపాలను బోధించడానికి, సవరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక రోజున ప్రభు మీరెవరో నేను మిమ్మల్ని ఎరుగను అనే స్థితి మీకు రాకూడదని దానికి మార్గాలు చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడడానికి మనం జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో కనబడని వారినే మీరు ఎవరో నేను ఎరుగను అంటాడు ఆయన. ఎంత దారుణం అది ఎరగను నేనంటే, అయ్యా బాప్తిజం తీసుకున్నానయ్యా, బల్లారాధ నీ బొందలేపో, ఎవడు నాకు తెలియదు పో అంటాడు ఆయన. తండ్రి చిత్తం చేయాలి.
స్తోత్రం. తండ్రి చిత్తం నువ్వు చేయకుండా వచ్చి ఇక్కడ డబ్బాలు కొడతావు. దీవించమని ఏడిచినావు, కనికరించమని సేవకులతో ప్రార్థన చేయించుకున్నావు. కనికరించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఎన్ని లెక్కలు తీర్పులు అడుగుతాడు దేవుడు. ఉద్యోగం కావాలని అడుగుతావు, సేవకులతో అడిగిస్తావు, ప్రార్థన చేపిస్తావు. అన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? నా సన్నిధికి రావు. అసలు నువ్వెవరు? నిన్ను ఎందుకు పట్టించుకోవాలని? తెలియదు, పోల్పు అంటాడు. అక్కడ తెలియదని అంటే గతి ఏంది పరిస్థితి? అగమ్య గోచరం అంటారే, అదే జరిగేది. స్తోత్రం. పరిసయ్యుల భక్తి మనం చేయకూడదు. ఈ ధనవంతుడు పక్కాగా వేషధారి కలిగిన భక్తి కలిగి చేశాడు. వీడు వేషధారి. వీడు పెద్దయ్య గారు వచ్చి ప్రార్థన చేశారు కాబట్టి నేను పక్కాగా పరదేశి పోతా అనుకున్నాడు, పక్కా పరలోకం పోతా అనుకున్నాడు. కానీ కళ్ళు తెరిచి చూసరికి పాతాళములో యాతన పడుతున్నాడు, పరదేశిలోనేమో లాజరు సుఖపడుతున్నాడు. కనికరం లేకుండా జీవించితే కనికరం లేని తీర్పు పొందుతావు. గుర్తుపెట్టుకో. నువ్వు కోరుకోవటమే, నువ్వు అనుభవించడమే కాదు. కొన్ని మీటింగులకు నేను పోతే అన్నిసార్లు స్టేజీల మీదకి పిలవాలి వీళ్ళని. వీళ్ళు మాత్రం ఎవరైనా సేవకులు అయితే పిలవరు. గర్వం, లెక్క చేయరు. ఈ అహంకారమైనటువంటి మనసు కూడా మనకు తగదు. మనం ఎలాగ ఉండాలో తెలిసి నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలి. నీవు ఎలాగూ పొందుతున్నావో ఇతరులను కూడా అలాగే నువ్వు గౌరవించగలగాలి. ఈరోజున అది ప్రతి ఒక్కరి జీవితంలో లోపించిందండి. ప్రతి ఒక్కరి జీవితంలో లోపిస్తున్నది. మనస్సాక్షి చెడిపోయింది. మనసాక్షి చెడిపోయింది. అన్ని చోట్ల కోరుకుంటారు, వీళ్ళు మాత్రం చేయరు. వీడు అలాంటి కేటగిరీడే. దశంభాగం ఇస్తాడు, ఎల్లెల్లు ఇస్తాడు, జీలకర్రలో ఇస్తాడు, పొదుపు సొంపులో అన్నీ ఇస్తాడు. ఏముంది అన్నీ చేస్తాడు, కానీ దేవుని సన్నిధికి రాడు. మనోళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధికి రారు, దశమ భాగం ఇయ్యరు. పరిచర్య ఎట జరుగుతుందో మనోళ్ళకి అవసరం లేదే, అయితే అయ్యగారో చూసుకుంటారు. మనకు కానుక కూడా ఎంత ఇస్తారో తెలిసే? 10 రూపాయలే. మళ్ళీ 10 కంటే ఎక్కువైతే దేవుడు ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. లెక్క పెట్టి ఇస్తారు. 10 మన బతుకు 10. మళ్ళీ వచ్చి పాట పాడతారు, 10 పాడుకోనా 10 ఆ 10 ఇంకా పెరగదు. నిజం కదా? నిజం. 10 ఇంకా పెరగదు. 10 పెరగదు, వీళ్ళు పెరగరు. ఇంటికాడ మాత్రం కేజీ మాంసం తెచ్చుకొని తినాలి. పరిచర్య. మీరు ఎవరైనా పెద్దోళ్ళు అనుకో, మీకు ఏమైనా కిరీటాలు ఉన్నాయనుకో ఇంటికాడ పెట్టుకున్నాం. ఇక్కడిదే మాకు కిరీటాలు. మీకున్న కిరీటాలు మీ ఇంటికాడ భద్రంగా పెట్టుకోండి. మేము పెద్దోళ్ళం, మేము రెడ్లో, మేము బ్రాహ్మణులం, ఆడనే పెట్టుకుని కిరీటం ఇక్కడ దేకు. అది ఇక్కడ మేము భరించలేము, దేవుడు కూడా భరించడు. అది మీ కిరీటాలన్నీ ఇంటికాడ పెట్టుకొని మందిరం వచ్చేటప్పుడు సాధువుగా రండి. పరిచర్య చెయ్యాలి సచ్చే వరకు. యేసు ప్రభు వారు అందరి కాళ్ళు గడిగాడు. చూసారా మీరు? శిష్యుల పాదాలు గడిగాడు. ఆయనకంటే పెద్ద తోపువాను, ఆయనకంటే పెద్ద తురుమాను. పరిచర్య నేర్చుకోవాలి, పరిచర్యకు పూనుకోవాలి. ఉన్న ధనంతో కూడా మనం దేవుని పనిని చేయాలి. మనం హల్లెలూయా. నాది అనుకొని బతుకును. అన్నీ ఒకరోజు కట్టకొట్టుకొని పోతాయి. ప్రభా నాదేది కాదనుకొని బతుకు. ఉన్నదంతా స్థిరపరుస్తాడు. హల్లెలూయా. క్రియలు లేకుండా జీవించితే కనికరము లేనటువంటి వాళ్ళంగా తీర్పు పొందుతాము. కనికరము కలిగినటువంటి వారే ధన్యులు. అక్రమము చేసేటువంటి జీవితంలో మనం ఉండకూడదని అపోస్తుల బోధలు మిమ్మల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.